భారత రక్షణ రంగంలోకి మరో కీలక ఆయుధం రాబోతోంది. స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని DRDO ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ధ్వని పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ధ్వని వేగానికి సుమారు 5-6 రెట్ల కంటే అధిక వేగంతో ఈ ధ్వని క్షిపణులు ప్రయాణించగలవని, ఫలితంగా సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. శత్రువుల గుండెల్లో దడ పుట్టించగలవని అంటున్నారు. హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులకు ఈ క్షిపణి భిన్నంగా ఉంటుంది. ఈ క్షిపణికి నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుందని, రాకెట్ సాయంతో ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకువెళ్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి గ్రౌండ్ ఫ్లైట్ పరీక్షలు చేసింది. ఈ క్షిపణులు గంటకు సుమారు 7400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈజీగా ఛేదించగలదని అంటున్నారు. ఇప్పటికే ఇండియా స్వదేశీ యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచే పనిలో ఉంది. ఇజ్రాయెల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ HAL తేజస్ MK1A ఫైటర్ జెట్తో అనుసంధానం కోసం దాని నెక్స్ట్ జనరేషన్ స్కై స్టింగ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని అందించింది. ఈ స్కై స్టింగ్ 250 కిలోమీటర్ల వరకు నివేదిత నిఘా పరిధిలో దీర్ఘశ్రేణి వైమానిక పోరాటం కోసం రూపొందించబడింది. ఈ క్షిపణిని ప్రవేశపెట్టినట్లయితే చైనా వద్ద ఉన్న PL-15 క్షిపణి వంటి అధునాతన శత్రు ఆయుధాలను ఎదుర్కోవడంలో తేజస్ MK1Aకి అడ్వాన్స్గా ఉంటుంది. ఈ విమానం EML రాడార్ 252, AES-A రాడార్, డిజిటల్ ఫెట్ కంట్రోల్ కంప్యూటర్ కారణంగా తేజస్ MK1Aతో స్కై స్టింగ్ అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.